ఇమాజిన్ సిచ్యువేషన్, మీరు ఒక ల్యాండ్కి ఓనర్. ఆ ల్యాండ్ మార్కెట్ వాల్యూ 5 లక్షలు. మీకు ఆ ల్యాండ్ తప్ప ఇంకేమీ లేదు. అలాంటి టైంలో మీ ల్యాండ్ని వేరే వ్యక్తి ఆక్యుపై చేసుకొని ఆ ల్యాండ్ వాళ్ళది, కావలిస్తే మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాము అని అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ థాట్ మన మైండ్లో వచ్చేది కోర్టులో లీగల్ కేస్ వేయడం. మరి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుంటే కోర్ట్ ఫీజ్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అడ్వకేట్ ఫీజ్ ఎలా పే చేస్తారు? ఈ ఎక్స్పెన్సెస్ని ఎక్కడి నుంచి పే చేస్తారు? పే చేయలేను అని అనుకుంటే మీకు ఉన్న ల్యాండ్ ఆ వ్యక్తికి అతను చెప్పిన అమౌంట్కి ఇచ్చి అతను ఇచ్చే 1 లక్ష రూపాయలు తీసుకుంటారా? ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. ఒక అమ్మాయి తన ఇన్లాస్ తనని కొట్టి తిట్టి ఇంకా హింసిస్తుంటే, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో విక్టిమ్ హౌస్ వైఫ్ కావడంతో తనకి ఎలాంటి ఎర్నింగ్స్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అప్పుడు కోర్ట్ ఫీజ్ ఎలా పే చేస్తుంది? అలా అఫోర్డ్ చేయకుంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళకి లాలో ఏమైనా రిలీఫ్ ఉందా? కోర్ట్ ఎక్స్పెన్సెస్కి యాక్సెసిబుల్ అవ్వడానికి కోర్ట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఎటువంటి ఎక్స్పెన్సెస్లో హెల్ప్ దొరకవచ్చు? అసలు వీటికి రిలేటెడ్ ఏమైనా లా ఉందా? ఎస్, ఇలాంటి సిచ్యువేషన్స్లో కోర్ట్ లీగల్ సర్వీస్ అందిస్తుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కింద లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ రైట్ టు లీగల్ ఎయిడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ లీగల్ సర్వీస్ యాక్ట్ 1987 ఎందుకు, ఎప్పుడు, దేనికి ఎనాక్ట్ చేశారో చూద్దాం. ఇండియా ఒక వెల్ఫేర్ స్టేట్. సో వెల్ఫేర్ స్టేట్ ప్రధాన లక్ష్యం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వర్క్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, అంటే సమాజ ప్రయోజనం కోసం పనిచేయడం వెల్ఫేర్ స్టేట్కి ఒక ప్రధాన లక్ష్యం. ఈ రోజుల్లో కోర్టులో కేసు ఫైల్ చేయడం, మన కేసుకి అడ్వకేట్ని పెట్టుకోవడం, ఫీజ్ పే చేయడం ఒక పూర్ లిటిగెంట్కి చాలా కష్టం. బాగా డబ్బులున్న వాళ్ళు అయితే కోర్ట్ ఎక్స్పెన్సెస్ని, అడ్వకేట్ ఫీజ్ని అఫోర్డ్ చేయగలరు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయితే మన ఇండియా వెల్ఫేర్ స్టేట్ ప్రధాన లక్ష్యం అచీవ్ అవ్వలేదు. పూర్ విల్ బీ పూర్ అండ్ రిచ్ విల్ బీ రిచ్. ఒకవేళ పూర్ లిటిగెంట్ కోర్ట్ ఎక్స్పెన్సెస్ని అఫోర్డ్ చేయలేదు అంటే ఇక తనకున్న లీగల్ రైట్ని పోగొట్టుకోవడమే. ఇలా జరగకూడదని మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లోనే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, అంటే యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అని. కానీ అన్రీచ్డ్ పీపుల్, అంటే పూర్ పీపుల్, వల్నరబుల్ పాపులేషన్కి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ జస్టిస్ అందుతుందా? క్యాన్ దే యాక్సెస్ జస్టిస్? నో. ఇలా జస్టిస్ అందకపోవడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇల్లిటరేట్, అన్ఎడ్యుకేటెడ్ వల్ల. వాళ్ళకి ఉన్న లీగల్ రైట్స్ ఏంటి, ఏం ఉంది అని తెలియకపోవడమే. వాళ్ళు జనరల్గా అనుకునేది ఏంటంటే రిచ్ పీపుల్కి రైట్స్ ఉంది, వాళ్ళకే జస్టిస్ దొరుకుతుంది అని. ఒకవేళ పర్సన్ ఎడ్యుకేటెడ్ అయినా కానీ కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ హైగా ఉండడంతో తాను అఫోర్డ్ చేయలేకపోవడంతో తనకున్న రైట్స్ కోల్పోవడం. ఇక లిటిగేషన్ అంటేనే కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఆలోచిస్తారు. ఇవే కాకుండా డ్యూరేషన్ అండ్ డిలే ఆఫ్ జస్టిస్, నెలలు, సంవత్సరాల వల్ల కూడా జస్టిస్ సిస్టమ్ అందరికీ దొరకపోవడం. ఇవి కన్సిడర్ చేస్తూ లీగల్ ల్యూమినరీస్ అందరూ కూర్చొని యాక్సెస్ టు జస్టిస్ ఎలా అందరికీ అందాలి అని కాన్స్టిట్యూషన్ని రెఫర్ చేశారు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా టు ఎవ్రీవన్. సో పూర్ పీపుల్కి కూడా జస్టిస్ని అందించాలి, అది వాళ్ళ హక్కు అని. రైట్ టు యాక్సెస్ టు కోర్ట్ ఇంక్లూడ్స్ రైట్ టు లీగల్ సర్వీసెస్ అండ్ ఎంగేజ్ కౌన్సిల్, అంటే కోర్ట్ని ఆశ్రయించడమే కాకుండా వాళ్ళ తరపున వాదించడానికి ఒక అడ్వకేట్ని కూడా అందించాలి, అవి వాళ్ళ హక్కు అని డిసైడ్ చేశారు. సో ఇవే కాకుండా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 38 క్లాస్ 1 స్టేట్ షెల్ ప్రమోట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ది సోషల్ ఆర్డర్ ఇంక్లూడ్స్ జస్టిస్. అండ్ అలాగే ఆర్టికల్ 39 క్లాస్ A స్టేట్ షెల్ ఇన్ పర్టికులర్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ జస్టిస్ ఇస్ నాట్ డినైడ్ టు ఎనీవన్ అని ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అని లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఎనాక్ట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ కింద లీగల్ సర్వీసెస్ని వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, సో దాట్
సొసైటీలో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు సెక్యూర్ జస్టిస్, టు గెట్ ది జస్టిస్ అని అర్థం. సో లీగల్ ఎయిడ్ ఇస్తారు అని అంటున్నాం. మరి ఈ లీగల్ ఎయిడ్ అంటే ఏంటి? లీగల్ ఎయిడ్ అంటే లా మ్యాటర్స్లో లీగల్ అడ్వైస్ కానీ, కౌన్సిలింగ్ కానీ, కన్సల్టేషన్కి కానీ అడ్వకేట్ పర్సన్ తరపున రిప్రజెంట్ చేస్తూ కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి డీటెయిల్గా పర్సన్కి అర్థమయ్యేట్టు లీగల్ సర్వీసెస్ని అందించడం. లీగల్ ఎయిడ్ కింద స్టేట్ ఎలిజిబుల్ అయిన పర్సన్ తరపున కోర్ట్ ఫీస్ని, ప్రాసెస్ ఫీస్ని, ఎక్స్పెన్సెస్ ఆఫ్ విట్నెస్, ఇంకా వేరే ఏదైనా ఛార్జెస్ పే చేయాల్సి ఉంది. అంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ పే చేస్తుంది. లీగల్ ఎయిడ్ అంటే లీగల్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం, దానికి క్యాంప్స్ కండక్ట్ చేయడం, సెమినార్స్, వర్క్షాప్, మీడియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, ఇక లోక్ అదాలత్స్ని కూడా ఫామ్ చేయడం. లోక్ అదాలత్స్ లెవెల్లోనే అమికబుల్లీ అండ్ ఫ్రెండ్లీగా సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ కూడా లీగల్ ఎయిడే అని అంటాము. సో ఈ యాక్ట్ కింద కొన్ని లెవెల్ ఆఫ్ అథారిటీస్ని ఫామ్ చేశారు. అవి నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని, డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని, ఇక తాలూక్ లెవెల్లో అయితే తాలూక్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఫామ్ చేశారు. ఈ అన్ని అథారిటీస్ రెస్పెక్టివ్ కోర్ట్ కాంప్లెక్స్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్లోనే ఉంటుంది. మీరు కానీ లీగల్ ఎయిడ్ కావాలి అంటే మీకు దగ్గరగా ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ అవ్వండి. మరి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ఉంటే అందరికీ ఫ్రీగా లీగల్ సర్వీస్ దొరుకుతుందా? లేదు. ఈ యాక్ట్లో సెక్షన్ 12లో మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే లీగల్ ఎయిడ్ అనేది అందుతుంది. సెక్షన్ 12 ప్రకారం లీగల్ ఎయిడ్ అనేది ఎవరికి దొరుకుతుందంటే, ఫస్ట్ SC/ST కేటగిరీ పర్సన్స్కి, సెకండ్ సర్వైవర్ ఆఫ్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లేదా బెగ్గర్కి, థర్డ్ ఉమెన్ ఆర్ చైల్డ్కి, ఫోర్త్ మెంటల్ ఇల్నెస్ ఉన్న వ్యక్తికి, ఫిఫ్త్ సర్వైవర్ ఆఫ్ మాస్ డిసాస్టర్స్, క్యాస్ట్ అట్రాసిటీ, ఫ్లడ్స్, డ్రాట్, ఎర్త్క్వేక్, సిక్స్త్ ఇండస్ట్రియల్ వర్క్మ్యాన్కి, సెవెంత్ కస్టడీలో ఉన్న పర్సన్కి, ఎయిత్ పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ మన ఏపీ ప్రకారం అయితే 1 lakh రూపీ కన్నా తక్కువ ఉంటే ఈ సెక్షన్ 12లో ఉన్న వాళ్ళందరికీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా చూసిన సిచ్యువేషన్లో ఫస్ట్ ల్యాండ్ ఓనర్ కేస్ గుర్తుందా? లాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. తన యాన్యువల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ కేటగిరీ కింద వచ్చి తను ల్యాండ్ ఓనర్ లీగల్ సర్వీస్ అథారిటీకి అప్రోచ్ అయ్యి కేసు ఫైల్ చేస్తే లీగల్ ఎయిడ్ దొరుకుతుంది. మరి ఉమెన్, చైల్డ్, సీనియర్ సిటిజన్స్ ఎందుకు అంటే మనం సెకండ్ సిచ్యువేషన్ చూసాం. ఉమెన్, చైల్డ్, సీనియర్ సిటిజన్స్ మెయిన్లీ డిపెండెంట్ కాబట్టి, సో ఒకవేళ వాళ్ళు డిపెండ్ అయిన పర్సన్ మీదే కేస్ ఫైల్ చేయాలి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కోర్ట్ ఎక్స్పెన్సెస్ని పే చేయలేరు. ఇలా ఎకనామిక్గా బ్యాక్వర్డ్గా ఉన్న వారికి స్టేట్ లీగల్ ఎయిడ్ ద్వారా యాక్సెస్ టు జస్టిస్ అందిస్తుంది. మరి సెక్షన్ 12లో ఉన్న వాళ్ళకి అన్ని లీగల్ మ్యాటర్స్లో లీగల్ ఎయిడ్ అందిస్తారా? ఆర్ దేర్ ఎనీ కేసెస్ వేర్ లీగల్ ఎయిడ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్? లీగల్ ఎయిడ్ కొన్ని కేసెస్లో ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తారు. అవి ఏంటంటే, ఫస్ట్ డిఫమేషన్ అంటే పరువు నష్టం ఆర్ మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్, సెకండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్లో, థర్డ్ పర్జరీ అంటే కోర్ట్ ఓత్ తర్వాత అబద్ధం చెప్పిన వారి తరపున, ఫోర్త్ ఎలక్షన్ మ్యాటర్స్, ఫిఫ్త్ ఒక అఫెన్స్ ఫైన్ 50 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, సిక్స్త్ ఎకనామిక్ అఫెన్సెస్ అయితే, సెవెంత్ ఇమ్మారల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 కింద విక్టిమ్కి అయితే లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ పర్సన్ అయితే ఈ ట్రాఫికింగ్ చేస్తున్నాడో వారికి లీగల్ ఎయిడ్ అందించరు. మరి మీకు లీగల్ ఎయిడ్ కావాలి అంటే ఎలా అప్లై చేయాలి? లీగల్ ఎయిడ్ అప్లై మీరు ఆఫ్లైన్ ఇక ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే మీకు దగ్గరలో ఉన్న అథారిటీని అప్రోచ్ అయ్యి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే, ఒకవేళ మీరు డిజేబుల్ ఆర్ మెంటల్ ఇల్నెస్ ఉంటే డాక్టర్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అథారిటీస్కి. సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు మీకు లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇల్లిటరేట్ అయినా కానీ మీకు పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు, వారు మీకు హెల్ప్ చేస్తారు అప్లై చేయడానికి. ఇక
ఇకపోతే ఆన్లైన్ అయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి డైరెక్ట్గా మీ అప్లికేషన్ని ఫైల్ చేయవచ్చు. లీగల్ ఎయిడ్ కావాలి అంటే ఇంట్లోనే కూర్చొని మీరు లీగల్ ఎయిడ్ని అప్లై చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ ఆన్లైన్ వెబ్సైట్లో అయితే మీరు మీ కేస్ స్టేటస్ అంటే ఎక్కడ పెండింగ్లో ఉంది, ఏం జరుగుతుంది అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ హెల్ప్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ క్రియేట్ చేసింది, న్యాయబంధు అని. యాప్ పేరు ప్రో బోనో లీగల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఈ అప్లికేషన్ సేమ్ ఉబర్ లాగే, అంటే ఈ అప్లికేషన్ ద్వారా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ అడ్వకేట్స్ అండ్ అప్లికెంట్స్ సేమ్ ప్లాట్ఫామ్లో అవైలబిలిటీ కోసం ఈ యాప్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా మెనీ లాయర్స్ ఫ్రీ లీగల్గా సర్వీస్ అందించడానికి వాళ్ళు వర్నబుల్ పీపుల్కి హెల్ప్ చేయవచ్చు. ఫస్ట్ ఈ యాప్లో అప్లికెంట్ అంటే యాప్ యూజర్ గురించి, వారు ఎలా ఈ యాప్ని యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేయండి. మీ ప్రొఫైల్ని క్రియేట్ చేయండి, అంటే మీ నేమ్, ఫోటో, ఐడి పెట్టాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విల్ అథెంటికేట్. దెన్ మీరు మీ కేస్ డీటెయిల్స్ని యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ స్టెప్ అసైన్ అడ్వకేట్. మీకు అడ్వకేట్ అసైన్ అయిన తర్వాత ఆ అడ్వకేట్ మీ కేస్ని యాక్సెప్ట్ చేస్తేనే కేస్ డీటెయిల్స్ అప్డేట్స్ అడ్వకేట్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు అసైన్ అయిన అడ్వకేట్ రిజెక్ట్ చేస్తే మీకు వేరే అడ్వకేట్ని అసైన్ చేయడం జరుగుతుంది. సెకండ్, లాయర్ ఎవరైతే లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటారో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రొఫైల్ని రిజిస్టర్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అథెంటికేట్ తర్వాత మీరు ఒక అడ్వకేట్గా కేస్కి అసైన్ చేయడం జరుగుతుంది. మరి లీగల్ ఎయిడ్లో ఎంత మనీ స్టేజ్ వైజ్లో పే చేయాలి? రిమెంబర్, ఒకటి గుర్తుపెట్టుకోండి, లీగల్ ఎయిడ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉండదు. కోర్ట్ ఫీజ్ అయినా కానీ, ప్రొసీడింగ్ ఫీజ్ అయినా కానీ, డ్రాఫ్టింగ్ ఫీజ్ కానీ, టైపింగ్ ఫీజ్, క్లర్క్, ఇక అడ్వకేట్కి ఎటువంటి అమౌంట్ పే చేయనక్కర్లేదు. మొత్తం ఫ్రీ. మీ తరపున స్టేటే ఆ ఎక్స్పెన్సెస్ని పే చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఇక యాప్లో అయినా మీరు ఎటువంటి అమౌంట్ పే చేయనక్కర్లేదు. అబ్సల్యూట్లీ ఫ్రీ. ఒకవేళ లాయర్ మిమ్మల్ని ఫీ అడిగితే, డిమాండ్ చేస్తే డైరెక్ట్గా రెస్పెక్టివ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీకి కంప్లైంట్ రాయవచ్చు. ఇమీడియట్గా ఆ లాయర్ని రిమూవ్ చేసి వేరే న్యూ లాయర్ని అపాయింట్ చేస్తారు. ఇలా మీరు ఏ స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్లో అయినా మీరు కంప్లైంట్ ఫైల్ చేసి మీ లాయర్ని మార్చుకోవచ్చు. సో ఫైనలీ ఈ లీగల్ ఎయిడ్ వల్ల యాక్సెస్ టు జస్టిస్ ఈవెన్ పూర్ పర్సన్ ఇన్ కంట్రీకి అందాలనేసి మెయిన్ ఆబ్జెక్టివ్తో ఈ యాక్ట్ అనేది ఎనాక్ట్మెంట్ అయింది. సో డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ యువర్ నియరెస్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫర్ హెల్ప్ అండ్ ఆల్సో ట్రై టు యూజ్ ది గవర్నమెంట్ అథారిటీకేటెడ్ యాప్ లైక్ న్యాయబంధు యాప్ and spread the knowledge about the legal aid. Let everyone get the access to justice and claim their rights and fight